పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ తేజ పృథ్వీ. ఉన్నత చదువులు చదివి అక్కడే కార్పొరేట్ కంపెనీలో నెలకు 6 అంకెల శాలరీ జాబ్ వదిలేశాడు. సొంతూరుకు వచ్చి పుట్టగొడుగుల పెంపకం చేపట్టాడు ఓ యువకుడు. కుటుంబ సభ్యులకు బంధువులకు దూరంగా ఉండే కంటే ఇంటి వద్ద ఉంటూ మనీ సంపాదించుకోవడం బెటర్ అనుకొని ప్రజలకు మెరుగైన ఆరోగ్యం అందించడమే లక్ష్యమని పేర్కొన్నాడు. మెదక్ జిల్లా కౌడుపల్లి మండలం తునికి గ్రామానికి చెందిన పూజారి మడుపతి శివప్ప నాగరాణి దంపతుల కొడుకు సాయి చరణ్ బి ఫార్మసీ చదివాడు. 2022లో లండన్ వెళ్లి ఎంఎస్ చేశాడు. అనంతరం అక్కడే ఓ కార్పొరేట్ కంపెనీలో జాబ్లో చేరాడు. నెలకు 2,50,000 శాలరీ వచ్చేది. ఎంత జీతం వస్తున్నా సాయి చరణ్కు సంతృప్తిగా లేదు. లండన్లో వృద్ధులు ఎంతో ఆరోగ్యంగా ఉంటూ ఎక్కువ రోజులు బతకడం చూశాడు. అందుకు కారణం ఏమిటని దానిపై కొన్నాళ్ళు స్టడీ చేశాడు. వాళ్ళు తినే ఫుడ్లో హై ప్రోటీన్ ఉండే పొట్టగొడుగులను చేర్చడంతో ఇమ్యూనిటీ బాగా పెరిగి హెల్తీగా ఉంటున్నారని, తద్వారా శారీరకంగానూ దృఢంగా ఉంటున్నారని తెలుసుకున్నాడు. ఇండియాకు తిరిగొచ్చి మన వద్ద కూడా ఇమ్యూనిటీ పెంచే పుట్టగొడుగులు పెంపకం చేపట్టాలని నిర్ణయించుకొని ఇండియాకు తిరిగొచ్చేశాడు. హైదరాబాద్లో కొన్ని రోజులుగా పుట్టగొడుగుల పెంపకంపై ట్రైనింగ్ పొందాడు. ఆ తర్వాత సొంతూరు తునికి గ్రామానికి వెళ్ళాడు. ఇంటి ముందు ఖాళీ జాగాలో షెడ్ ఏర్పాటు చేశాడు. 1,50,000 ఖర్చు చేసి అవసరమైన సామాగ్రి కొనుగోలు చేశాడు. గడ్డి కోసే మిషన్, ర్యాక్లు, సేంద్రియ ఎరువు, ఎర్రమట్టి వంటి ఇతర వస్తువులు సమకూర్చుకున్నాడు. 6 నెలలుగా పుట్టగొడుగుల పెంపకం చేస్తున్నాడు. ప్రయోగాత్మకంగా మిల్కీ రకానికి చెందిన పుట్టగొడుగులను 3 బ్యాచ్ల్లో 50 కిలోల చొప్పున ఉత్పత్తి చేశాడు. పుట్టగొడుగుల అమ్మకానికి ముందుగానే ఒక కంపెనీతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లుగా సాయి చరణ్ తెలిపాడు. ఉత్పత్తి చేసే పుట్టగొడుగులను హైదరాబాద్లోని సూపర్ మార్కెట్లో కిలో 300 చొప్పున అమ్ముతున్నాడు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.